హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం 2025కి సంబంధించినటువంటి నోబెల్ బహుమతి విజేతలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫస్ట్ చూడండి, భౌతిక శాస్త్రానికి సంబంధించి మనకి జాన్ క్లార్క్, మిచెల్ డోరెటో, నెక్స్ట్ జాన్ మార్టినెస్ కి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎందుకు ఇచ్చారంటే వీళ్ళకి క్వాంటమ్ మెకానిక్స్ మరియు సూపర్ కండక్టివిటీ పైన వీళ్ళు చేసిన పరిశోధనకు గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో క్వాంటమ్ కంప్యూటర్ల యొక్క అభివృద్ధికి ఈ పరిశోధన అనేది కీలకంగా మారింది. నెక్స్ట్ వచ్చి మనకి రసాయన శాస్త్రానికి సంబంధించి ఇందులో మనకి ఒమరియాగి, నెక్స్ట్ సుసుమా కిటుగావా, నెక్స్ట్ రిచర్డ్ రాబ్సన్ కు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ ను అభివృద్ధి చేసినందుకు గాను వీరికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి గ్యాస్ నిల్వ మరియు కర్బన ఉద్గారాలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ వైద్యము మరియు ఫిజియాలజీకి సంబంధించి మేరీ బ్రుంకో మరియు ఫ్రెడ్ రాబ్స్డెల్, సిమోన్ సగాకుచి, ఫ్రెడ్ రాబ్స్డెల్, మేరీ బ్రుంకోకు మనకి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారంటే రోగ నిరోధక వ్యవస్థ మరియు టీ సెల్స్ పైన చేసినటువంటి పరిశోధనలకు గానీ ఇది ఇవ్వడం జరిగింది. సో ఈ పరిశోధన అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధుల యొక్క చికిత్సలో ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సాహిత్యానికి సంబంధించి అంటే లిటరేచర్ కి సంబంధించి మనకి హంగేరీకి చెందినటువంటి లాస్లో క్రాస్నా ఓర్కెకి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారంటే తన రచనలో విశిష్టమైనటువంటి శైలి మరియు మానవ జీవితపు చీకటి కోణాలను అద్భుతంగా ఆవిష్కరించినందుకు గాను ఇతనికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇతని యొక్క ప్రసిద్ధ నవల ఏంటంటే మనకి సటాన్ టాంగో. ఇతని యొక్క ప్రసిద్ధ నవల సటాన్ టాంగో. నెక్స్ట్ శాంతికి సంబంధించి పీస్ కి సంబంధించి మనకి మరియా కొరీనా మచాడో. సో వెనుజులాకు చెందినటువంటి మరియా కొరీనా మచాడోకు శాంతిలో నోబెల్ బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే వెనుజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం మరియు నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గాను ఆమెకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్థిక శాస్త్రానికి సంబంధించి జోయల్ మోకిర్, నెక్స్ట్ ఫిలిప్ అగియాన్, నెక్స్ట్ పీటర్ ఓవిట్. సో ఈ ముగ్గురికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారంటే ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలు మరియు సాంకేతికత ద్వారా సంపద సృష్టి అనేటువంటి అంశాలపైన పరిశోధన చేసినందుకు గాను వీరికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, తప్పకుండా ప్రతి ఎగ్జామ్ లో అడిగేటటువంటి టాపిక్ ఇది, తప్పకుండా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.